ఇదే డైనో పార్క్. సరికొత్తగా విశాఖపట్నం బీచ్ రోడ్లో ఏర్పాటు చేశారు ఈ డైనో పార్క్ని. నీటిలో పడవ ఉండాలి, కానీ పడవలో నీరుండకూడదు అని వేదాంతాన్ని అతి సులువుగా అర్థమయ్యేలా చెప్పిన మహనీయులు రామకృష్ణ పరమహంస గారు. అటువంటి మహనీయుడి యొక్క పేరుని ఆర్కే బీచ్ అంటే రామకృష్ణ బీచ్గా నామకరణం చేశారు. వైజాగ్ బీచ్ రోడ్ టూరిస్టులకు ఆనందాన్ని ఇవ్వడమే కాదు, ఇలా ఎంతో మందికి నిరాశ్రయులకి కూడా ఆశ్రయాన్ని కల్పిస్తుంది, మంచినీటిని అందిస్తుంది. వారు జీవించడానికి వచ్చిన వాళ్లే వారికి ఇచ్చినటువంటి రూపాయి 2 రూపాయలతోనే వీళ్ళ జీవనం ఇక్కడ సాగుతుంది. రండి, విశాఖ బీచ్ రోడ్లోని విశేషాలను తెలుసుకుందాం. నేను డాక్టర్ ప్రదీప్ వానపల్లి. ప్రతిరోజు ఉదయం లేచి వాకింగ్ చేయాలంటే చాలామందికి ఇన్స్పిరేషన్ కావాలి. ఏదో ఒక మంచి అంశం వాళ్ళని ప్రేరేపించాలి. ఇక్కడ ఈ పక్షులకి గింజలు జల్లుతున్నది నేనే. ప్రతిరోజు ఉదయం 5 o'clockకి లేచి కొన్ని గింజలను పక్షుల కోసం సిద్ధం చేసుకొని వాటికి తినిపించడానికి, ఫ్రెష్గా ఎర్లీ మార్నింగ్ని ఎంజాయ్ చేయడానికి నేను వాకింగ్కి బయలుదేరుతాను. దానికోసం నా మోటివేషన్ ఈ పక్షులకి గింజలు వేయడమే. మరి ఇక్కడ చూస్తే ఎన్నో రకాలుగా చాలామంది ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి బీచ్ రోడ్కి వచ్చి వాక్ చేస్తూ ఉంటారు, రన్ చేస్తూ ఉంటారు, అలాగే సైక్లింగ్ చేస్తూ ఉంటారు. వృద్ధులు చాలామంది ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. విశాఖపట్నాన్ని చూస్తూ ఉంటే వాళ్ళకి ఏదో తెలియని వారికి విశాఖపట్నంతో ఉండేటువంటి అనుబంధం అవన్నీ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రతిరోజు ఉదయం వారికి పండగతో సమానం అని నాకు కొన్ని రోజులుగా ఎర్లీ మార్నింగ్ వాకింగ్లో అర్థమైంది. ఇక్కడ చూస్తే ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, ఆహ్లాదకరంగా మానసిక పరిస్థితి ఉత్తేజంగా మారడానికి కూడా బీచ్ రోడ్లో వాకింగ్ అనేది మనకి ఎంతో దోహదపడుతుంది. విశాఖపట్నంలో అనేకమైనటువంటి ప్రదేశాలున్నాయి వాక్ చేయడానికి. అయితే ఈరోజు బీచ్ రోడ్లో మీకు ఈ వాకింగ్లో ఎన్నో విశేషాలను చూపించబోతున్నాను. ఇదే డైనో పార్క్. సరికొత్తగా విశాఖపట్నం బీచ్ రోడ్లో ఏర్పాటు చేశారు ఈ డైనో పార్క్ని. చూడండి, డైనోసార్ థీమ్తో ఎంత బ్యూటిఫుల్గా చేశారో. ఇక నడిచే వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. అసలు నడక వల్ల ప్రయోజనాలు ఏంటంటే, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. వేగంగా నడవడం వల్ల గుండెకు, శ్వాస వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుంది. యాంగ్జైటీ లేదా డిప్రెషన్ బాధపడే వారికి నడక మరింత మంచిది. నడవడం వల్ల శరీరంలోని ఎముకలు పటిష్టంగా మారతాయి. ఎముకలు పెళుసుగా మారడాన్ని నడకతో నివారించవచ్చు. ఇలా నడకతో ఉన్న లాభాలను నెమరవేసుకుంటూ ఉండగానే 5:50 సూర్యోదయం అయింది. ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడండి. సముద్ర అలలపైన తేలుతున్నట్టుగా ఆ సూర్య భగవానుడు దర్శనమిచ్చాడు. ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని అక్కడ ఉన్న అందాలను చూస్తూ ఇంకా నడక వల్ల ప్రయోజనాలను మనసులో ఇలా అనుకుంటూ నడవడం మొదలుపెట్టాను. ఇలా నడిచేటప్పుడు మనతో పాటు నడిచేవాళ్ళు కనపడితే మనసుకి హాయిగా, ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇంతలో నాకు గోధుమ గడ్డి అలాగే బూడిద గుమ్మడికాయ జ్యూస్ అని ఆరోగ్యకరమైన పదార్థాలను అమ్మే స్టాల్ కనిపించింది. అబ్బో, అద్భుతంగా ఉందే! ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన చాలా ఎక్కువగానే ఉంది. ఇది ఎంతో మంచి పరిణామం అనుకుంటూ నడుస్తూ ముందుకు సాగాను. ఇంకా రోజు నడిస్తే శరీరంలోని కండరాలు బలంగా మారతాయి. నడక శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది, శరీరానికి సరియైన ఆకృతిని అందిస్తుంది, కండరాలను ఆరోగ్యంగా మారుస్తుంది. బరువు తగ్గించుకోవడానికి నడక ఒక మంచి మార్గం. ఇలా అనుకుంటూ ఉండగానే మత్స్యదర్శిని దర్శనమిచ్చింది. అనేక రకాల చేప జాతులను ఇక్కడ మనం అద్భుతంగా చూడొచ్చు. షార్క్ షేప్ను చూసారా ఎంత చక్కగా చేశారో. ఈ మత్స్యదర్శిని 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితమే. 5 సంవత్సరాలు దాటిన పిల్లలకు 20 రూపాయలు, అలాగే పెద్దలకైతే 30 రూపాయలు తీసుకుంటారు. అలాగే వీడియో కెమెరాతో షూట్ చేయడానికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఓపెన్లోనే ఉంటుంది మత్స్యదర్శిని. వైజాగ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా అలా మెల్లగా నడుచుకుంటూ సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ సముద్ర కెరటాల హోరుని వింటూ నడిచే వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుంటూ పావురాలను, పక్షులను చూస్తూ నడుచుకుంటూ అలా ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వచ్చేసాను. అదే రామకృష్ణ బీచ్. ఇంకా ఆరోగ్య ప్రయోజనాలను ఆలోచిస్తూ ఉంటే ఉదయం పూట వాకింగ్ చేస్తే ఆకలిని కూడా అదుపులో ఉంచుతుంది అని నాకు బాగా అర్థమైంది. నడక వల్ల శరీరంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయని అనేక అధ్యయనాల్లో తేలింది. నడక వల్ల కొవ్వు పేరుకోదు. నడక ఆయుష్ని పెంచుతుంది. నడక వల్ల 16 నుంచి 20 సంవత్సరాలు అదనంగా జీవించవచ్చు. ఎంత ఎక్కువగా నడిస్తే మరణానికి అంత దూరంగా తరిమేయొచ్చనమాట. నడక కేవలం శరీర దారుఢ్యాన్ని పెంచడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
ఒక్కసారి హాయిగా నడిచి చూడండి, ఆ విషయం మీకే అర్థమవుతుంది. డిప్రెషన్ విషయంలో నడక అనేది ఒక యాంటీ డిప్రెసెంట్గా పనిచేస్తుంది. రోజు వాకింగ్ చేయడం వలన క్రమశిక్షణ అలవడుతుంది, మానసిక స్థితి కూడా బాగుంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, బహిరంగ ప్రదేశాల్లో నడవడం వల్ల శరీరంలోని విటమిన్ డి స్థాయిలు పెరుగుతాయి. శరీరానికి సూర్యరశ్మి తగలడం వల్ల శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. నడక వల్ల ఐజీఏ అనే యాంటీబాడీలు పెరుగుతాయి. ఈ యాంటీబాడీల వల్ల నోటి ఆరోగ్యం బాగుంటుంది. లాలాజలం ఉత్పత్తిలో ఇవి ఉపయోగపడతాయి. ముక్కు అన్నవాహిక ఆరోగ్యాన్ని కూడా ఇవి మెరుగుపరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఊపిరితిత్తుల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. అలా అనుకుంటూ ముందుకు చూసేసరికి కొన్ని వందల పావురాలు కంటికి దర్శనమిచ్చాయి, మనసుకి ఆనందాన్ని కలిగించాయి. ఏదో ముంబైలో చూసినట్టుగా ఒకే దగ్గర ఇన్ని పావురాలని మనం వైజాగ్ బీచ్ రోడ్లో చూస్తూ ఉంటే ఎంతో ఆనందం అనిపించింది. అలా ఆనందపడుతూ ఎదురుగా చూడగానే కాళీమాత గుడి, ఆహా ఎంత అద్భుతంగా ఉంది. పక్కనే పరమశివుడి గుడి కూడా ఉంది. ఇద్దరికీ మనస్ఫూర్తిగా హృదయంలో నమస్కారాలు తెలియజేసుకుంటూ అలా ముందుకి సాగిపోయాను. ఒక్కసారిగా సముద్రంలో పడవని చూడగానే నాకు రామకృష్ణ పరమహంస గారి మాటలు గుర్తొచ్చాయి. ఎప్పుడూ సంసారంలో ఉంటూ ఇబ్బందులు పడుతూ బాధపడేవారికి ఆయన చెప్పిన మాట ఒకటే, మీరు సంసారంలో ఉండండి కానీ సంసారాన్ని మీలో ఉంచుకోకండి. అంటే నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరుండకూడదు అని వేదాంతాన్ని అతి సులువుగా అర్థమయ్యేలా చెప్పిన మహనీయులు రామకృష్ణ పరమహంస గారు. అటువంటి మహనీయుడి యొక్క పేరుని ఆర్కే బీచ్ అంటే రామకృష్ణ బీచ్గా నామకరణం చేశారు. ఆర్కే బీచ్ దగ్గర నుంచి తిరుగు ప్రయాణంలో మొట్టమొదటిగా నాకు కనపడినటువంటి విగ్రహం ప్రజాకవి యోగి వేమన గారిది. యోగి వేమన గారి పద్యాలు మనకి అందాయి అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం సిపి బ్రౌన్ గారు అని చెప్పాలి. యోగి వేమన గారిని ఫాలో అవుతూ ఆయన చెప్పిన ప్రతి పద్యాన్ని పుస్తకాలలో రాసి భద్రపరిచి మన వరకు చేరవేసినటువంటి సిపి బ్రౌన్ గారికి తప్పకుండా ధన్యవాదాలు మనం తెలియజేసుకుని తీరాలి. తరువాత నాకు దర్శనమిచ్చిన మహనీయులు సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. ఇతను 20 సంవత్సరాల వయసులో అంటే 1509వ సంవత్సరం ఫిబ్రవరి 4న విజయనగరం సింహాసనాన్ని అధిష్ఠించారు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థితికి చేరుకుంది. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకరిగా అభిమానిస్తారు. ఆంధ్ర భోజుడుగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణగా అతడు కీర్తించబడ్డాడు. హిందూ ధర్మానికి ఈయన చేసిన మేలు అమోఘం. పరమ పవిత్రమైన తిరుపతి, సింహాచలం లాంటి దేవస్థానాలను దర్శించి ప్రేమతో బహుకరించిన వజ్ర వైడూర్య రత్నమణి ఖచ్చిత కానుకలు ఆయన భక్తికి నిదర్శనాలు. వాటిని ఇప్పటికీ మనం దర్శించవచ్చు. అష్టదిగ్గజాలను పోషించిన ఆ మహామనిషిని చూసుకుంటూ ముందుకు సాగాను. బీచ్ రోడ్డు మొత్తం 6 ప్రదేశాలలో సన్రేవారు కోకో ఎరీనాస్ అంటే కొబ్బరి తోటలను పెంచుతున్నారు. అవి చల్లటి గాలిని నీడను కూడా ఇస్తున్నాయి. చూసారా, ఇక్కడ ఇన్ని రోజు నేను చూస్తూ ఉంటాను, కూరగాయలు ఆకుకూరలు అమ్మడంలో మంచి అందివేసిన చెయ్యి, చక్కగా మాట్లాడతాడు. ఏదైనా రైతు పడే కష్టానికి మనం ఎంత ఇచ్చినా తక్కువే. ఇక్కడ బేరాలాడతాం. అదే కూల్ డ్రింకుల దగ్గర, విలాస వస్తువుల దగ్గర అస్సలు మాట్లాడం. మొత్తం నేను చేసే వాకింగ్లో నాకు బాగా నచ్చిన ప్రదేశం ఇదే. శ్రీ 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 శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ఈయనంటే నాకు మహా ఇష్టం. ఇక్కడ ఖచ్చితంగా ఆగి ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ పరబ్రహ్మణి నమః అనే మంత్రాన్ని 3 సార్లు పఠించి స్వామివారికి నమస్కారం పెట్టుకొని మనస్ఫూర్తిగా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మనసులో తలుచుకుంటూ ఇక్కడి నుంచి మెల్లగా బయలుదేరి ముందుకు వెళ్తాను. అలా ముందుకు నడుస్తూ ఉంటే ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇదే జీవీఎంసీ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్. అంటే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి ఇందులో. ఇది జీవీఎంసీ వారు మెయింటైన్ చేస్తూ ఉంటారు. చాలా నీట్గా ఉంటుంది. పిల్లలకు పెద్దలకు వేరే వేరే టైమింగ్స్ ఉంటాయి. అలాగే స్త్రీలకి పురుషులకి కూడా వేరే వేరే టైమింగ్స్ ఉంటాయి. చక్కగా ఎవరైతే ఎక్సర్సైజ్కి ఆరోగ్యవంతంగా ఉండాలి అనుకుంటారో వాళ్ళు ఇక్కడ స్విమ్మింగ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అది జీవీఎంసీ ఆఫీస్ విశాఖపట్నం ఉంటుంది కదా, అక్కడికి వెళ్తే పూర్తి వివరాలు కూడా చెప్తారు. తరువాత మనకు దర్శనమిచ్చింది కుర్సురా సబ్మెరైన్. భారత నౌకాదళానికి చెందిన విద్యుత్ జలాంతర్గామి. ఇది ఇండియాకి చెందిన 4వ సబ్మెరైన్. కుర్సురా సబ్మెరైన్ 1969 డిసెంబర్ 18న వాడుకలోకి ప్రారంభించబడింది. 31 సంవత్సరాల సేవలు చేసిన తరువాత 2001 ఫిబ్రవరి 27న ఉపసంహరించబడింది. అది 1971 ఇండో పాకిస్తానీ యుద్ధంలో పాల్గొంది. అక్కడ అది పెట్రోల్ మిషన్స్లో కీలక పాత్ర పోషించింది.
తరువాత కుర్సురా ఇతర దేశాలతో నావికా విన్యాసాలలో పాల్గొంది. ఇతర దేశాలలో అనేక పర్యటనలు కూడా చేసింది. దీని సేవల నుండి ఉపసంహరించుకున్న తరువాత దీనిని 2002వ సంవత్సరం ఆగస్టు 9వ తేదీన అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జాతికి అంకితం చేశారు. 2002 ఆగస్టు 24 నుండి ప్రజల ప్రవేశం కోసం మ్యూజియంగా భద్రపరచబడింది. ఇది చివరిగా విశాఖపట్నం రామకృష్ణ బీచ్ వద్దకు ప్రయాణించింది. అక్కడ తన స్థిర నివాసం ఏర్పరచుకుంది. కురుసురా వాస్తవికతను నిలుపుకున్న అతి కొద్ది జలాంతర్గామి మ్యూజియంలలో ఒకటిగా గుర్తింపు పొందింది. విశాఖపట్నంలో తప్పక సందర్శించవలసిన పర్యాటక గమ్యస్థానంగా గణతకెక్కింది మన ఈ కురుసురా మ్యూజియం. దానికి ఖచ్చితంగా ఎదురుగానే ఉంది TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. భారత నౌకాదళంలో 29 సంవత్సరాల పాటు పనిచేసిన ఈ విమానం 2017 మార్చి 29న అరక్కోణంలోని INS రాజాళిలో విరమణ చేయబడింది. ప్రమాదమంటూ ఎరగని ఈ విమానం విరమణ సమయానికి 30,000 గంటలు ఎగిరిన చరిత్ర దీనికుంది. ఈ విమానాన్ని మ్యూజియంలో భద్రపరచాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 14 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ నిధులు సమకూర్చింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంకి 2017 అక్టోబర్లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. 2017 డిసెంబర్లో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధికారికంగా ప్రకటించారు ఆ విషయాన్ని. లోపల ఆ విమానాన్ని సందర్శించడానికి పెద్దలకైతే 70 రూపాయలు, పిల్లలకైతే 40 రూపాయలు రుసుము వసూలు చేస్తారు. టైమింగ్స్ సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు, అదే ఆదివారం అయితే ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, అలాగే 2 గంటల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. అలా 2 అడుగులు వేసి ముందుకు వెళ్తే విక్టరీ ఎట్ సీ మెమోరియల్ కనపడుతుంది. ఇది ఒక స్మారక నిర్మాణం. 1971 ఇండో పాకిస్తానీ యుద్ధం తరువాత 1996లో నిర్మించబడిన ఈ స్మారకం భారత నావికాదళం, తూర్పు నావికాదళ కమాండ్ నావికులకు అంకితం చేయబడింది. మన భారత నౌకాదళం యొక్క ట్యాగ్ లైన్ మన వేదాల నుంచి తీసుకోబడింది, శంనో వరుణః. 1971 విముక్తి యుద్ధంలో భారత విమాన వాహక నౌక విక్రాంత్ ధ్వంసం చేసేందుకు పాకిస్తాన్ నేవీ దళం విశాఖపట్నం ఓడరేవును లక్ష్యంగా చేసుకుంది. దాంతో విశాఖపట్నం తీరంలో పాకిస్తాన్ జలాంతర్గామి PNS ఘాజీని ముంచి ఆ యుద్ధంలో భారత నౌకాదళం తన మొదటి యుద్ధ విజయాన్ని సాధించింది. దానికి చిహ్నంగానే విక్టరీ ఎట్ సీ మెమోరియల్ ని నిర్మించారు. దాని వైపు చూసుకుంటూ ఒక్కసారిగా గర్వంగా, భారతీయుడిగా గర్వంగా సెల్యూట్ చేస్తూ తిరిగి మళ్ళీ నేను ఇంటికి ప్రయాణం అయిపోయాను. దీంతో నా వాకింగ్ పూర్తయిపోయింది. బీచ్ రోడ్లో ఎన్నో అద్భుతమైన విషయాలను మీకు వివరించానని అనుకుంటున్నాను. ఇంకా అద్భుతమైనటువంటి మన దేశం కోసం త్యాగం చేసిన మహనీయుల విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాటి వివరాలను కూడా మీకు కావాలి అంటే కమెంట్ రూపంలో చెప్పండి. వాటిని కూడా వీడియోల రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ఇన్ని విన్న తర్వాత ప్రతిరోజు వాకింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.